తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భీమవరం పట్టణం శ్రీరాంపురంలో వేయించేస్తున్న శ్రీచక్ర సహిత జగన్మాత కనకదుర్గ అమ్మవారి ఆలయంలో జ్యేష్ఠ మాస అమావాస్య పర్వదినం శుక్రవారం పురస్కరించుకుని ఉదయం నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. మహిళలు సామూహికంగా రాహుకాలంలో అమ్మవారికి ప్రీతిగా 9 నిమ్మడెప్పలతో దీపాలు వెలిగించి కుంకుమార్చన చేశారు. పూజా కార్యక్రమాల విశిష్టతను ఆలయ అర్చకులు బ్రహ్మజ్యోతిల ప్రసాద్ శర్మ వివరించారు. ఆలయ కమిటీ నాయకులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శ్రీరాంపురంలో వేయించేసి ఉన్న శ్రీచక్ర సహిత శ్రీ 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 జగన్మాత కనకదుర్గ అమ్మవారి ఆలయంలో జ్యేష్ఠమాస అమావాస్య పురస్కరించుకొని ఉదయం నుంచి ఈ రోజున అమ్మవారికి శ్రీచక్రార్చన, అమ్మవారికి శ్రీచక్రమాతకు అభిషేకము, పంచామృతాలతో అభిషేకము, అలాగే మహిళా ముత్తైదులచే సామూహిక శతసహస్ర సంఖ్యాక కుంకుమార్చన ఇత్యాది కార్యక్రమాలు, తత్తదు రాహుకాల సమయంలో సమస్త గ్రహదోష పరిహారార్థం, భక్తుల యొక్క మనోభీష్ట స్థిత్యర్థం, వారి యొక్క సమస్త కోరికలు కూడా వారి సంకల్పం కొరకు రాహుకాల సమయంలో జగన్మాత కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో ఆంప్ల ఫల 9 నిమ్మడెప్పలతో 9 వారాలు సంకల్పం చేసుకొని అమ్మవారి యొక్క సన్నిధిలో యొక్క రాహుకాల సమయంలో ఆ దీపాలు వెలిగించి భక్తులు అమ్మవారి కుంకుమార్చన చేసుకొని వారి యొక్క మనోభీష్టాన్ని సిద్ధించి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కాగలని కోరుతూ ఈ రోజున అమావాస్య పురస్కరించుకొని అమ్మవారికి ఉదయానికి విశేషమైనటువంటి అలంకరణ, దేవతా చింత్యాది కార్యక్రమాలన్నీ కూడా జరిగాయి. కాబట్టి భక్తులు కూడా అమ్మవారికి అనుగ్రహంతో సర్వే జనా శుభనో భవంతు, లోకా సమస్తా శుభనో భవంతు. స్వస్తి. మానవతా సంస్థ భీమవరం మండల శాఖ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు 127వ జయంతి సందర్భంగా భీమవరం తాడే రోడ్లోని ఇందిరమ్మ కాలనీ నందు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న సంస్థ చైర్మన్ బుద్దరాజు వెంకటపతిరాజు, అధ్యక్షులు పూనా రామంలు మాట్లాడుతూ ఎందరో త్యాగాల ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛా స్వాతంత్ర్యమని, మన ప్రాంతానికి చెందిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ పాలకులను గడగడలాడించారని, నేటి యువత వారిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. కార్యదర్శి వేమూరి రాంబాబు మాట్లాడుతూ మహేశ్వరి ఏజెన్సీస్ అధినేత కలిదిండి మురళీకృష్ణంరాజు సతీమణి శుభ సౌజన్యంతో 150 మంది పేదలకు భోజనాలు పంపిణీ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఉపాధ్యక్షులు కేవీఎస్ఎన్ రాసు, కార్మూరి బాబు, గ్రంథి కుమార వెంకట ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ అల్లు శ్రీనివాస్, కలిదిండి సుబ్బరాజు, దాట్ల అనుపం వర్మతో పాటు మానవతా సభ్యులు మామిడిశెట్టి చంద్రకళ, మహేశ్వరి, గుమ్మడి శ్రీనివాస్, పాండురంగారావులు పాల్గొన్నారు. ఎక్కడో కాదు, మన పక్కన ఉన్న మోగంలోనే జన్మించారు. మన జిల్లా అయినా మన ప్రాంతం అయినా ఈ స్వాతంత్రం రావాలి అన్న దాంతో ఆయన ఆ మన్య ప్రాంతంలోకి వెళ్ళటం, అక్కడ అందరినీ కూడా తీసుకోవటం, స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనడం, ఇవన్నీ చేసి మనకి ఇవాళ దేశానికి స్వాతంత్రం వచ్చిందంటే అలాంటి వాళ్ళ అమరజీవులు అయితే త్యాగమే. స్వాతంత్రం ఇవాళ అందరం అనుభవిస్తున్నాం. ఇవాళ ఈ సొసైటీకి ఎంతో కొంత సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ ప్రోగ్రామ్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇదిలైన మురళీకృష్ణరాజు గారు వాళ్ళ శ్రీమతి గారు పుట్టినరోజు ఇవాళ. సో జనరల్గా మీ ఇంట్లో కూడా మీ పిల్లలకి మీరు పుట్టినరోజు చేసుకుంటూ ఉంటారు. పుట్టిన దంపతులు అలాగే మన ఇంట్లో మనం చేసుకోవడం కాదు, నలుగురు మధ్యలోకి వెళ్ళి సొసైటీలో మనం చేసుకుందాం. మనకి ఆప్తులు ఆత్మీయుల మధ్యలోనే కాకుండా కూడా మన సొసైటీకి కూడా కొంత చేయాలన్న సదుద్దేశంతో వారి అభిప్రాయం తెలియపరిచారు. అంటే మేము శుభగారు పుట్టినరోజు సందర్భంగా మనం ఏర్పాటు చేస్తున్నాం. కానీ ఆవిడ నాకు పబ్లిసిటీ ఇష్టం ఉండదు, రిక్వెస్ట్ చేయడం జరిగింది. మానవతా సంస్థ తరఫున మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సుబ్బరాజు గారు వీళ్ళు కడిపిల్లేరు గ్రామం, వారి కుమారుడు మురళీకృష్ణరాజు గారు ఈ మధ్యన మా సంస్థ అధ్యక్షులు పెన్వేసి రామ్మోహన్ వరం గారు ఆయన కొంతమంది అనాథలు కావనివ్వండి, లేకపోతే ఏ విధమైన ఆసనాలు లేనటువంటి వాళ్ళకి పెరుగన్నం ప్యాకెట్లు పంచిపెట్టారు. అది చూసి
మన మురళీకృష్ణరాజు గారు నాకు ఫోన్ చేసి, సార్ మీరు ఆ పెరుగన్నం పంచిపెట్టారు కదా, ఎక్కడ పంచిపెట్టినారు, ఎలా చేశారు. నిన్న సాయంత్రం మన ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నటువంటి మా ఈసీ మెంబర్ అల్లు సింగ్ తీసుకెళ్ళి ఆయన కార్యాలయంలో, మురళీకృష్ణ గారి కార్యాలయంలో పెదపల్లేరు కొంత రోడ్లో మహేశ్వరి అల్లూరి సీతారామరాజు 127వ జయంతి సందర్భంగా మానవతా సంస్థ భీమవరం శాఖ ఆధ్వర్యంలో ఈరోజు భీమవరం తాడేరు రోడ్లోని ఇందిరమ్మ కాలనీలో ఈరోజు మరి ఇక్కడ ఉన్నటువంటి కాలనీలో ఉన్నటువంటి పేదవారికి ఆహారం పంపిణీ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సౌజన్య సహకారం అందించినటువంటి మహేశ్వరి ఏజెన్సీస్ మరి ఆ సంస్థ తరపున మరి కలిదిండి శుభ గారు, అలాగే కలిదిండి మురళీకృష్ణరాజు గారు దంపతులు ఈరోజు స్పాన్సర్ చేయడం జరిగింది మా మానవతా సంస్థ ద్వారా. మరి ఇక్కడ ఉన్నటువంటి కాలనీలో ఉన్నటువంటి పేదవారందరికీ కూడా సంపూర్ణంగా ఆహారాన్ని అందించి మరి ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడం మానవతా సంస్థ జరిగింది. మరి రాబోయే రోజుల్లో మానవతా సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి. భీమవరం పట్టణానికి చెందిన బి సత్యనారాయణ కుమార్తె లక్ష్మీ ఈశ్వరి ఇంటర్మీడియట్ నారాయణ కాలేజ్ లో చదువుతోంది. తన తల్లిదండ్రుల ఆరోగ్య ఆర్థిక పరిస్థితులు బాగోలేదని 19వ వార్డు మాజీ కౌన్సిలర్ మాగాపు ప్రసాద్, సయ్యద్ కాజా, ఎరంశెట్టి రాజేష్ల దృష్టికి తీసుకువెళ్లడంతో వారు నారాయణ కాలేజ్లో మాట్లాడి ఫీజు తగ్గించమని కోరారు. అదేవిధంగా జనసేన నాయకులైన లక్కోజు నానిని సంప్రదించగా ఆయన తన మిత్రులు కె భద్రం, వి సతీష్లతో కలిసి 20,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు చేతుల మీదుగా విద్యార్థినికి అందజేశారు. పేద విద్యార్థులకు చేయూత అందించిన దాతలను ఎమ్మెల్యే అభినందించారు. బుద్ధూరి లక్ష్మీశ్వర్ అనే పాప నారాయణలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతుంది. వాళ్ళ తల్లిదండ్రులు అనారోగ్యంగా ఉండటం వల్ల ఫీజులు కట్టడానికి కూడా ఇబ్బందిగా ఉందని మన బాగా 19వ వార్డు ఆ ఫీజుల నిమిత్తం 19వ వార్డు పెద్దలు బాగా ప్రసాద్, లక్కోజు నాని, కొడిత భద్రం, వింజరపు సతీష్ గారు మీరందరూ కలిసి ఒక 20,000 రూపాయల ఆర్థిక సాయం చేసి ఆ పాప చక్కగా చదువుకోవాలని చెప్పి ఆశీర్వదించారు. మరి దాతలు ఇలా సహకారం చేసినందుకు వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తారు. 19వ వార్డు సంబంధించి లక్ష్మీశ్వరి వాళ్ళ తండ్రి గారు ఒక 5 నెలల కిందట బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి వాళ్ళ పాప నారాయణ స్కూల్లో సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతుంది. ఆ పాప ఫీజు ఇవన్నీ కలిపి మొత్తం ఒక 40,000 కట్టవలసిన పరిస్థితుల్లో మేము కాలేజీకి వెళ్ళి మా జనసేన పార్టీ తరఫున కాజా, ఎర్రశెట్టి రాజేష్ మేమంతా కాలేజీకి వెళ్ళి అడిగితే వాళ్ళు ఒక 20,000 ఫీజు, స్కూల్ ఫీజుకి ఒక 20,000 తగ్గించి ఒక 20,000 కట్టమన్నారు. దానికి మేము లక్కోజు నాని గారిని సంప్రదిస్తే నాని గారు ఫ్రెండ్ సర్కిల్ ద్వారా ఒక 20,000 కలెక్ట్ చేసి వాళ్ళ గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా పాపకి అందించడం జరిగింది. దీనికి సహకరించిన లక్కోజు నాని గారు అందరం వాళ్ళ ఫ్రెండ్స్కి మా 19వ వార్డు జనసేన పార్టీ తరఫున జరిగింది. వెస్టిండీస్లో జరిగిన టీ20 క్రికెట్ ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన భారత టీంపై హర్షాతిరేకాలు తెలియజేస్తూ శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో భీమవరం ఆదిత్య డిగ్రీ కళాశాల విద్యార్థులతో జాతీయ జెండా పట్టుకుని ర్యాలీ నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ ఏ అనురాధ మాట్లాడుతూ 17 ఏళ్ల తర్వాత టీ20 వరల్డ్ కప్ ఫైనల్స్ లో భారత్ విజయం సాధించడం ఆనందించదగ్గ విషయమని, 2007లో ధోని సారథ్యంలో, 2024లో రోహిత్ శర్మ సారథ్యంలో విజయం సాధించామని అన్నారు. ఏఎంసీ మాజీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ సౌత్ ఆఫ్రికాపై భారత్ ఘన విజయం సాధించిందని, సుమారు 17 సంవత్సరాల నిరీక్షణ తర్వాత రెండోసారి ఈ కప్ ని భారత్ గెలుచుకోవడం చాలా శుభ పరిణామని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి, అరసవల్లి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ భారతదేశానికి గర్వించదగ్గ గొప్ప విజయమని, మన భారత ప్లేయర్లు కృషి అద్వితీయమన్నారు. మొట్టమొదటిసారిగా 2007లో టీ20 ప్రపంచ కప్ విజయం సాధించిన తర్వాత రెండోసారి ఈ విజయం సాధించడం చాలా ఆనందకరమైన విషయమని అన్నారు. రాబోయే రోజుల్లో ఈ విజయాన్ని ఎంతో మంది యువత స్ఫూర్తిగా తీసుకుని క్రీడల్లోకి రావాలని, మన దేశానికి మరిన్ని విజయాలను అందించాలని హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పట్టణ లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షులు నరహశెట్టి కృష్ణ, బార్ ఛాంబర్ సభ్యులు ఉండపల్లి రమేష్ నాయుడు, కొండ్రు శ్రీనివాస్, ఏవో మావుళ్లు తదితరులు పాల్గొన్నారు. అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడ ఏదైనా ఉందంటే అది క్రికెట్. దానికోసం ప్రతి దేశం మరి వరల్డ్ కప్ గెలవాలని చెప్పి కోరుకుంటారు. ఆ సందర్భంలో
2020 వరల్డ్ కప్ మన ఇండియాకి మన ప్లేయర్స్ ఆటతో ఆ కప్పుని భారతీయ అందించడం చాలా గర్వించదగ్గ విషయం చెప్పి సదరు తెలియజేస్తుంటూ మన దేశంలో ఉన్న ఏ విషయమైనా సరే విదేశాలతో పోటీ పడినప్పుడు ప్రతి దాంట్లో కూడా విజయం చేకూర్చాలని చెప్పి మన దేవదేవుని ప్రార్థిస్తూ అన్ని విషయాల్లో కూడా మొన్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో ప్రభుత్వం కానీ ఎన్డీఏ ప్రభుత్వం కానీ నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం కానీ ఇవన్నీ కూడా మరి మన దేశానికి శుభసూచకాలే. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో యువతరానికి యువతకి అందరికీ కూడా మంచి చేసే ప్రభుత్వం ఉంటాయని అన్ని క్రీడల్లో కూడా విజయం సాధించి ప్రపంచంలోనే భారతదేశంలో అగ్రక్రమం ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటారు. క్రికెట్ క్రీడాకారులు ఒక అద్భుతమైన విజయాన్ని సాధించి ప్రపంచంలో గుర్తింపు పొందారు. మన క్రికెట్ క్రీడ ప్రపంచంలో ఇవాళ ప్రపంచంలోనే గొప్ప క్రీడకరణ ఉంది. అటువంటి క్రీడలో మరి 17 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇవాళ 2024లో ఇవాళ సాధించడం అనేది భారతీయులందరూ గర్వకారణం తెలియజేసుకుంటూ మరి సందర్భంగా మరి శ్రీ ఆదిత్య విద్యార్థులతోటి అద్భుతమైన ర్యాలీ నిర్వహించాం. మనందరం కూడా భారతీయులందరూ కూడా హర్షించాలని తెలియజేస్తాం. దాదాపు 17 సంవత్సరాల తర్వాత మళ్ళా సాధించిన ఈ విజయానికి గుర్తింపుగా మా కళాశాల తరఫున ఒక ర్యాలీ అనేది కండక్ట్ చేస్తున్నామండి. ప్రౌడ్ ఆఫ్ ఇండియా అండ్ ప్రౌడ్ టు బి ఇండియన్స్. ప్రపంచ కప్ T20 మన భారత్ సౌత్ ఆఫ్రికా వరల్డ్ కప్ మన భారత గెలవడం సందర్భంగా మన క్రికెట్ టీం అందరూ కూడా అత్యుత్సాహంగా కప్పు గెలిచి ఇవాళ మన ఇండియా వచ్చిన సందర్భంగా మన ఆదిత్య కళాశాలలో విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఇక్కడ మన పట్టణ ప్రముఖులు అందరి ఆధ్వర్యంలోనూ మన విద్యార్థుల ఆధ్వర్యంలోనూ ఆశ వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా క్రీడాస్ఫూర్తి కలిగించేది క్రికెట్. యువత భావి భారత యువత అంతా కూడా ఈ క్రికెట్ ప్రోత్సాహంతో ముందుకు రావాలని చెప్పి కోరుకుంటూ మన భారతదేశ కీర్తి కిరీటాన్ని ప్రపంచ నలుదిశలా వ్యాప్తింపజేసినటువంటి మన క్రికెట్ టీం ఏదైతే ఉందో వారందరికీ భారత క్రికెట్ టీంకి మరి భీమవరం నుంచి వారికి శుభాభినందనలు తెలియజేసేటువంటి ఒక కార్యక్రమాన్ని శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మరి ఇంతమంది విద్యార్థులు హాజరై మరి వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తుంటే మరి చాలా శుభసూచకం. రేపు రాబోయే రోజుల్లో మన కామన్వెల్త్ కానీ ఏ క్రీడా రంగంలో అయినా సరే మన వాళ్ళు విజయాన్ని అందిపుచ్చుకోవాలని మనసావాచ కోరుకుంటున్నాను. ఈ నెల 8 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని తీసుకురావడం హర్షించదగ్గ విషయమని బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులు అరసవల్లి సుబ్రహ్మణ్యం, వానపల్లి సూరిబాబు అన్నారు. భీమవరం 22వ వార్డులోని సచివాలయంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే రామాంజనేయులు చిత్రపటాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సువర్ణ పరిపాలనకు నాంది పలుకుతోందని, అధికారం చేపట్టి నెల రోజులు కాకముందే హామీలను అమలు చేస్తూ ముందుకు వెళుతుందని, ఒక్కపూటలోనే పెంచిన పింఛన్లను అందరికీ అందించిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కు దక్కుతుందన్నారు. ఉచిత ఇసుక పాలసీని తీసుకురావడం గొప్ప విశేషమని, రానున్న రోజుల్లో మరెన్నో గొప్ప కార్యక్రమాలు చూడబోతున్నామని, ప్రతి ఒక్కరి సహకారం ఎంతో అవసరమని అన్నారు. భీమవరం పట్టణంలోని అన్ని సచివాలయాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో చిత్రపటాలు అందజేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో ఆకుల శ్రీనివాస్, అందే త్రిమూర్తులు, నూకల శ్రీనివాస్, దారపురెడ్డి విక్రమ్, మాగాపు భగత్ సింగ్, ఎర్రంశెట్టి అప్పారావు, ఆముదాలపల్లి సతీష్ కుమార్, సుంకర మహేష్, జిన్నాల రాంబాబు, జిన్నాల శ్రీను, స్వాతి, నాగేశ్వరరావు, శివ, నాని, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ అధినేతలుగా ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, అలాగే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, వీరి యొక్క చిత్రపటాలని ప్రతి ఒక్క ప్రభుత్వ కార్యాలయాల్లో పెట్టడం, దానికి సంబంధించినటువంటి ఒక కార్యక్రమంగా ఈరోజు ఉమ్మడికి సంబంధించినటువంటి కూటమి సభ్యులు ఎవరైతే ఉన్నారో టీడీపీ, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు అందరూ కలిపి ఈ యొక్క సచివాలయాల్లోనే కాకుండా ప్రభుత్వ కార్యాలయాలు ఏదైతే ఉన్నాయో మున్సిపల్ ఆఫీస్ అవనివ్వండి, తాలూకా ఆఫీసు, అలాగే పశువర్ధక శాఖ, రెవెన్యూ అన్ని డిపార్ట్మెంట్లలోనూ కూడా వీరి యొక్క చిత్రపటాలని ఆవిష్కరిస్తూ వీరు చేసినటువంటి ఏదైతే మంచి పనులు ఉన్నాయో అవన్నీ ప్రజలకి తెలియపరిచేటువంటి ఒక కార్యక్రమంలో భాగంగా ఇవి పెట్టడం జరిగింది. ఆయన ఇచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి పాదయాత్రలో చెప్పినటువంటి ఏదైతే ఉందో సూపర్ 6 దాంట్లో ఇసుక అనేటువంటిది ఉచితంగా ఈరోజు ప్రకటించి 8వ తారీఖు నుంచి దాన్ని అమలుపరిచేటువంటి కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. ఇంత మంచి కార్యక్రమాలు నిన్న చూసాం. మనం ఆంధ్ర రాష్ట్రం అంతా ఒక పండుగ వాతావరణంలో మనం పెన్షన్ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. దానికి సచివాలయ సిబ్బంది చేసినటువంటి సహాయ సహకారాలు, వారు చేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కూడా వారికి అందుబాటులో ఉండి వారు చేసిందంటే 22వ వార్డు సచివాలయంలో ఏదైతే ప్రభుత్వం ఆదేశాల మేరకు
మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిది, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు మన పవన్ కళ్యాణ్ గారిది, మరి కార్యకర్తలు మేరకు కోరిక మేరకు మరి మన ఎమ్మెల్యే నియోజకవర్గ ఎమ్మెల్యే కులపతి రామాంజనేయ గారి ఫోటో కూడా ఈ 3 చిత్ర ఫోటోలు కూడా మేము ఇక్కడ 22వ వార్డు సచివాలయంలో పెట్టడం జరిగింది. కార్యకర్తలు బీజేపీ వారు అలాగే తెలుగుదేశం జనసేన పార్టీ నుంచి కార్యకర్తలు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భీమవరం మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో సుమారు 2,50,00,000తో నిర్మిస్తున్న సీసీ బీటీ రోడ్లు, డ్రైన్లను పరిశీలించిన ఎమ్మెల్యే రామాంజనేయులు. ఉండి నియోజకవర్గంలో కాలువల ఆధునీకరణ నిధికి 1,50,000 రూపాయల విరాళం అందజేసిన జేఎస్ఆర్ మిత్ర బృందం. విప్లవ జ్యోతి అల్లూరి 127వ జయంతి సందర్భంగా వివిధ పోటీల్లోని విజేతలకు శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రశంసా పత్రాలు, మెమోంటోల అందజేత. కాళ్ల మండలం జవ్వలపాలెం గ్రామం కొత్తపేటలో పంచాయతీ ఊర చెరువులో విష ప్రయోగం, చనిపోయిన నీటిపై తేలియాడిన చేపలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.